నే 13 చదవాలి కదా. అవును గురుగారు. 12లో లాస్ట్ రెండు చెప్పలే కదా, 9, 10 ఆ, విచ్ఛేదనది. అయిపోయింది అనుకుంటాను. 9, పన్- 10 విచ్ఛేదనం ఇస్తాను. అయిపోయింది కింద అయిపోయింది. అక్షయ తృతీయ నాడు ఒక క్లాస్ అయింది ఓ, శ్రీనివాస్. ఓకే రాలేదు. ఓకే ఓకే ఓకే. మహాగణాధిపతయే నమో నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిస్సీద సాదనం. పద్మో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి శ్రీనామవిత్ర్యవతు ఆనో దిగో బృహతః పర్వతాదా సరస్వతీ విదతాగन्तు యజ్ఞం. శవం దేవీ విదుషాణా కృతాచి షట్మాన్ నోవాచన శతీశనోతు. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. వాగీషాద్యాస్సు మనసः సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యాస్స్తన్నమామి గజాననం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాదిష్ఠాయ నమో నమః. అచతుర్వదనో బ్రహ్మాద్విబాహురపరో హరిః అఫాలలోచనః శంభుర్భగవాన్ బాదరాయణః. వ్యాసమునీంద్రవర్య పాదపద్మములకు బాదరాయణి పాదపద్మములకు శ్రీమన్నారాయణ భట్టతిరివర్య పాదపద్మములకు నేను నమస్కరిస్తూ నారాయణ భట్టతిరివర్య ప్రణీతమైనటువంటి నారాయణీయము అనే పేరిట కలిగినటువంటి భక్తి రసాయనామృత ఆస్వాదన పరులమైన మనందరము కూడా చేస్తున్నటువంటి ఈ అధ్యయన సత్రమునందు నేడు 11వ దశకమునందున్న శ్లోకములను అధ్యయనము చేతునుగాక. హిరణ్యాక్షం తావద్వరద భవదన్వేషణ పరం చరంతం సాంవర్తే పయసి నిజ జంఘా పరిమితే భవద్భక్తో గత్వా కపటపటుధీర్నారదముని శనైరూచే నందన్ ధనుజమపి నిందం స్తవ బలం. పదచ్ఛేదం రాసుకుందామండి. హిరణ్యాక్షం బ్రాకెట్లో హిరణ్య ప్లస్ అక్షం. తావత్
తర్వాత వరద. You can give an exclamation after varada. భవదన్వేషణపరం. Within parenthesis, bhavat plus అన్వేషణ plus param. తర్వాత చరంతం. తర్వాత సాంవర్తే. తర్వాత పయసి. పయసి. తర్వాత నిజ జంఘా పరిమితే. బ్రాకెట్ లో నిజ ప్లస్ జంఘా ప్లస్ పరిమితే. తర్వాత భవద్భక్త. బ్రాకెట్ లో భవత్ ప్లస్ భక్త. తర్వాత గత్వా. తర్వాత కపటపటుధీహి. కపటపటుధీహి. బ్రాకెట్ లో కపట ప్లస్ పటు ప్లస్ ధీహి. తర్వాత నారదముని. నారదముని. బ్రాకెట్ లో నారద ప్లస్ ముని. తర్వాత శనైః. శనైః. తర్వాత ఊచే. నందన్. The next term is Nandan. Followed by Danujam. Danujam. Plus Danujam. Next Api.
అపి. నెక్స్ట్ టర్మ్ ఈస్ నిందన్. followed by tava. Next balam. ఎవరైనా చెప్తారండి? నేను చెప్తున్నానండి. ఓకే. హిరణ్యాక్షం తావద్ వరద భవదన్వేషణ పరం. హిరణ్యాక్షం తావత్ వరద భవదన్వేషణ పరం. హిరణ్యాక్షం తావత్ వరద భవదన్వేషణ పరం. చరంతం సాంవర్తే పయసి నిజ జంఘా పరిమితే. చరంతం సాంవర్తే పయసి నిజ జంఘా పరిమితే. చరంతం సాంవర్తే పయసి నిజ జంఘా పరిమితే. భవద్భక్తో గత్వా కపటపటుధీర్నారద మునిః. భవద్భక్తో గత్వా కపటపటుధీర్నారద మునిః. భవద్భక్తో గత్వా కపటపటుధీర్నారద మునిః. శనైరుచేనందన్ ధనుజమపి నిందంస్తవ బలం. శనైరుచే నందనుజమపి నిందంస్తవ బలం. శనైరుచే నందనుజమపి నిందంస్తవ బలం. శ్లోకం పూర్తిగా చెప్పేయండి. హిరణ్యాక్షం తావత్ వరద భవదన్వేషణ పరం. చరంతం సాంవర్తే పయసి నిజ జంఘా పరిమితే. భవద్భక్తో గత్వా కపటపటుధీర్నారద మునిః. శనైరుచే నందనుజమపి నిందంస్తవ బలం. కపటపటు ధీర్నారద ముని అని వినపడకుండా కపటపటు ధీర్నారద ముని అని హ్రస్వంగా వినపడింది. భవద్భక్తో మరొకసారి చదవండి. చెప్పండి. ఆ ఒక్క పంక్తి మరలా చెప్పండి. భవద్భక్తో గత్వా కపటపటుధీర్నారద మునిః. చాలు. తర్వాత శ్లోకంలో గురుగారు క్షమితం గురుగారు, అక్కడ నిందం అమ్మనలా అక్కడ లేకపోతే నిందన్ స్తవ అని చదవాలా గురుగారు? అది నిందన్ అని పదం, తర్వాత తవ అది సంధి విశేషం చేత పెదాలు మూసే చదవాలి. నిందం స్తవ. ధన్యవాదాలు. సమాయావి విష్ణుర్హరతి భవదీయాం వసుమతీం. ప్రభో కష్టం కష్టం కిమిదమితి తేనాభిగదితః. నతన్ క్వాసౌ క్వాసావితి సమునినా దర్శితపథో భవంతం. సంప్రాపద్ధరణిధరముద్యంతముదకా. సమాయావి విష్ణుర్హరతి భవదీయాం వసుమతీం. ప్రభో కష్టం కష్టం కిమిదమితి తేనాభిగదితః. నదన్ క్వాసౌ క్వాసావితి సమునినా దర్శితపథో భవంతం. సంప్రాపత్ ధరణిధరముద్యంతముదకా.
ప్రతిచ్ఛేదం రాసుకోండి. సహ తర్వాత మాయావి తర్వాత విష్ణు followed by హరతి. The next word is bhavadiyam. Followed by vasumatim. Prabho. Kashtam. Next word is kashtam. It appears twice here. Followed by kim. Then idam. Then iti. Kim, idam, iti. Then tena. అభిగదితః. అభిగదితః. నదన్. క్వ అసౌ. మళ్ళీ క్వ అసౌ అంటే నదన్ ఒక పదం, తర్వాత క్వ అనేది ఒక పదం, తర్వాత అసౌ అనేది ఒక పదం, మళ్ళీ క్వ, మళ్ళీ అసౌ, తర్వాత ఇతి. తర్వాత సహా. తర్వాత మునినా. గురువు గారు దర్శిత. క్షమించాలి, ఒక్కసారి మూడో లైన్ చెప్పరా, అర్థం కాలేదు నాకు. నదన్ నదన్ తర్వాత క్వ. క్వ. క్వ కకార వకార అకారములు. క్వ అసౌ. క్వ అసౌ, మళ్ళీ క్వ అసౌ, తర్వాత అలా. ఇతి, తర్వాత ఆ, సహ నా దర్శిత పథః. అలాగే. బ్రాకెట్ లో దర్శిత ప్లస్ పథః. దెన్ భవంతం. తర్వాత సంప్రాపత్. సంప్రాపత్. తర్వాత ధరణిధరం. ధరణిధరం బ్రాకెట్ లో ధరణి ప్లస్ ధరం.
తర్వాత ఉద్యంతం. ఉద్యంతం. The next term is ఉదకాత్. ఉదకాత్. ఎవరైనా చెప్తారండి? నేను చెప్పచ్చు. చెప్పండి. ఎవరండి? జ్యోతక్కని యాడ్ చేశాను. అలాగే నెక్స్ట్ ఓకే. సమాయావి విష్ణుర్హరతి భవదీయాం వసుమతి. సమాయావీ విష్ణుర్హరతి భవదీయాం వసుమతీం. సమాయావీ విష్ణుర్హరతి భవదీయాం వసుమతీం. ప్రభో కష్టం కష్టం కిమిదమితి తే అభిగదితం. ప్రభో కష్టం కష్టం కిమిదమితి తేనాభిగదితః. ప్రభో కష్టం కష్టం కిమిదమితి తేనాభిగదితః. నదన్వాసౌ క్వాసావితి సమునినాదర్శిత పథః. నదన్ క్వాసౌ క్వాసా విదితసమునినా దర్శితపథః. నదన్ క్వాసౌ క్వాసా వితిసమునినా దర్శితపథః. భవంతం సంప్రాపద్ధరణిధరముద్యంతముదకాత్. భవంతం సంప్రాపద్ధరణిధరముద్యంతముదకాత్. భవంతం సంప్రాపద్ధరణిధరముద్యంతముదకాత్. చాలా బాగుందండి. తర్వాత శ్లోకం. అహో ఆరణ్యోయం మృగ ఇది మొత్తం చదువు. హసంతం గురువు గారు బహురైర్దురుక్తైర్విధ్యంతన్ దితిసుతమవజ్ఞాయ భగవన్ మహీం దృష్ట్వా దంష్ట్రాశిరసి చకితాం స్వేన మహసా పయోధావాదాయ ప్రసభముదయుంఛామృధ విధౌ. అన్నయ్య ఉదయుంఛా అనే కదా ఉంది ఇక్కడ. అవునండి, కాకింద తావత్ ఉంది. ఉదయుంఖాన్ కాకి దీర్ఘమిస్తే కాకింద తావత్. అంతేలే, కరెక్టే. అహో ఆరణ్యోయం మృగ ఇది హసంతం బహుతరైర్దురుక్తై విధ్యంతం దితిసుతమవజ్ఞాయ భగవన్ మహీం దృష్ట్వా దంష్ట్రాశిరసి చకితాం స్వేన మహసా పయోధావాధాయ ప్రసభముదయుంఛా మృధ విధౌ. పదచ్ఛేదం రాసుకుందామండి. అహో తర్వాత ఆరణ్య. అయం మృగః.
ఇతి హసంతం బహుతరైః దురుక్తైః విధ్యంతం దితిసుతం బ్రాకెట్లో దితి ప్లస్ సుతం అవజ్ఞాయ భగవన్ మహీం దృష్ట్వా దంష్ట్రాశిరసి బ్రాకెట్లో దంష్ట్రా ప్లస్ శిరసి. ఒక నిమిషం ఉండండి. ఒక నిమిషం. చకితాం స్వేన మహసా పయోధౌ ఆధాయ ప్రసభం ఉదయుంక్తాః. Please observe it carefully. ఉదయుంక్తాః యుక్తాః. మృధ విధౌ బ్రాకెట్ లో మృధ ప్లస్ విధౌ. ఎవరైనా చదువుతారా అండి? కిందటిసారి ఎవరో అడిగారు.
నేను చదవచ్చాను. ఆ, విజయ ఆ, అండి. చదవండి చదవండి. ఆరణ్యోయం మృగ ఇతి హసంతం బహుతరైః. అహో ఆరణ్యోయం మృగ ఇతి హసంతం బహుతరైః. అహో ఆరణ్యోయం మృగ ఇతి హసంతం బహుతరైః. దురుక్తైర్విధ్యంతం దితిసుతమవజ్ఞాయ భగవన్. దురక్తైర్విధ్యంతం దితిసుతమవాజ్ఞాయ భగవన్. దురక్తైర్విధ్యంతం దురుక్తైర్విధ్యంతం దితిసుతమవాజ్ఞాయ భగవన్. దితిసుతమవజ్ఞాయ దితిసుతమవజ్ఞాయ దురుక్తైర్విధ్యంతం దితిసుతమవజ్ఞాయ భగవన్. మహీందృష్ట్వా దంష్ట్రా శిరసి చకితాం స్వేన మహసా. మహీం దృష్ట్వా దంష్ట్రా శిరసి చకితాం స్వేన మహసా. మహీం దృష్ట్వా దంష్ట్రా శిరసి చకితాం స్వేన మహసా. పయోధావాధాయ ప్రసభముదయుంఠా మృధ విధౌ. పయోధావాధాయ ప్రసభముదయుంఠా మృధ విధౌ. పయోధావాధాయ పయోధావాధాయ తర్వాత అప్రాలు రేప ముందుండేటువంటి పకారం చాలా ఎక్కువ పకారాలని చెప్పాలి. జస్ట్ ఇమాజిన్ దట్ దేర్ ఆర్ మెనీ పా ఎగ్జిస్ట్ బిఫోర్ ది రేప. పయోధావాధాయ ప్రసభ. ప్రసభ ఉత్తినే అలా చదవం. అది ఆ ముందు పదంతో కలిపి చదువుతున్నప్పుడు ఆ పకారాలు ఎక్కువ చదువుతాం. పయోధావాధాయ ప్రసభముదయుంక్తా మృధ విధౌ. ఆ ప్రసభలో ఎక్కువ పాలు చెప్పాలనేటువంటి ఆతృతతో మహాప్రాణం చెప్పేశారు. మహాప్రాణం రాకుండా ద్విత్వం మాత్రమే చెప్పాలి. పయోధావాధాయ ప్రసభముదయుంక్తా మృధ విధౌ. ఇప్పుడు ముదయుంక్తాలో మహాప్రాణం పోయింది, అక్కడ రావాలి. ఇంకొకసారి ఆ లైన్. పయోధావాధాయ ప్రసభముదయుంక్తా మృధ విధౌ. పర్ఫెక్ట్. మొత్తం శ్లోకం చెప్పండి. అహో ఆరణ్యోయం మృగ ఇతి హసంతం బహుతరైః. దురుక్తైర్విధ్యంతం దితిసుతమవజ్ఞాయ భగవన్. అవజ్ఞాయ ఎలా అంటున్నారు? అవజ్ఞాయ అనే కదా పలుకుతున్నారు. కొంచెం దాంట్లో తేడా వస్తుంది గురుగారు, కొంచెం సారీ. అదే ఇప్పుడు జ్ఞానం అని చాలా మంది పలుకుతాం కదా. జ్ఞానం అక్కడ సహజంగా ఏంటంటే మన అందరం తెలుసుకోవాల్సిన విషయం, అక్కడ జకారం జ మూడవ జకారం అంటే చవర్గ మూడో అక్షరం అన్నమాట. చవర్గలో ఉండే మూడో అక్షరం అంటే జకారం. జకారం తర్వాత చాలా మంది ఏమనుకుంటారంటే నకారం వస్తుందేమో అనుకుంటున్నారు. అసలు జ్ఞానంలో నా సంబంధమే లేదు, నా అనే అక్షరమే లేదు అక్కడ. అక్కడ జకారం తర్వాత ఆ చవర్గ పంచమాక్షరం జ్ఞ. ఆ పంచమాక్షరం అంటే జ్ఞ. జ్ఞ అంటే జ తర్వాత జ్ఞ. ఈ జకారము ఞకారము తర్వాత అకారము ఈ మూడు కలిస్తే జ్ఞ అయిందనమాట. జ్ఞ అంటే జ తర్వాత జ్ఞ తర్వాత ఆ. జ్ఞ ఆ జ్ఞ జ్ఞ అది దృష్టిలో పెట్టుకుంటే నెమ్మదిగా వచ్చేస్తుంది కొంతకాలానికి. అది ఎలా వచ్చా కానీ ఆ ప్రొనౌన్సియేషన్ చాలా రోజుల నుంచి స్ట్రగుల్ అవుతున్నానండి దాంట్లో. అంటే ఈ థియరీ పార్ట్ని ప్రొనౌన్స్ చేస్తున్నప్పుడు కూడా ఒకసారి అనలైజ్ చేసుకుంటే త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది.
ఓకే చెప్పండి. దురుక్తైర్విద్యంతం దితిసుతమవాజ్ఞాయ భగవన్. అక్కడ అవా దగ్గర ఆ వా దీర్ఘం చెప్తున్నారు మీరు. వా అవజ్ఞాయ. దీర్ఘం హ్రస్వమే చెప్పాలి. ఓకే. ఉమ్. దురుక్తైర్విద్యంతం దితిసుతమవజ్ఞాయ భగవన్. బాగుంది. మహీం దృష్ట్వా దంష్ట్రా శిరసి చకితాం స్వేన మహసా. మహీం చెప్పలేదు ఎందుకో. మహీం అంటే పక్కన దృష్టివా వచ్చింది కాబట్టి అది తీసి నా పెట్టాను గురువు గారు. నా వినపడలేదు అయితే. అది ఓ. మహీ దృష్టి అన్నట్టుగా అనిపించింది. మీరు చదివారు కదా చాలు. నా తర్వాత ఏం చెప్పాను. పయోధావాధాయ ప్రసభముదయుక్తా మృద విధౌ. కొన్ని మహాప్రాణాలు పోయాయి. మృధాలో పోయింది. చోట్ల సరే అయితే తర్వాత శ్లోకంలో అడుగు పెడదాం ఇప్పుడు మనం. గదా పాణౌ దైత్యే త్వమపి గృహీతోన్నత గదో నియుద్ధేన క్రీడన్ ఘటఘటరవోద్ఘుష్టవియతా రణాలోకౌత్సుక్యాన్ మిలతి సురసంఘే ద్రుతమముం నిరుంధ్యా సంధ్యాతః ప్రథమమితి ధాత్రా జగదిశే. పదచ్ఛేదం రాసుకుందామండి. గదాపాణౌ గదాపాణౌ బ్రాకెట్లో గదా ప్లస్ పాణౌ. తర్వాత దైత్యే తర్వాత త్వం తర్వాత అపి తర్వాత హి హకార ఇకారములు హి. తర్వాత గృహీతోన్నత గదః బ్రాకెట్లో గృహీత ప్లస్ ఉన్నత ప్లస్ గదః. తర్వాత నియుద్ధేన దాకి ఒత్తుందా గురువు గారు? ఆ ఉందండి. దాకి ఉందా? టెక్స్ట్ బుక్ లో నియుద్ధేన అదే యుద్ధం అంటాం కదా, యుద్ధం. ఆ యుద్ధం నియుద్ధేన. తర్వాత క్రీడన్ తర్వాత ఒకటే పదం ఘటఘటరవోత్కృష్టవియత. బ్రాకెట్లో ఘట ప్లస్ ఘట ప్లస్ రవ ప్లస్ ఉద్ఘుష్ట ప్లస్ వియత.
తర్వాత రణాలోకౌత్సుక్యం. బ్రాకెట్ లో రణ ప్లస్ ఆలోక ప్లస్ ఔత్సుక్యం. ఆహా, ఔత్సు రణాలోకౌత్సుక్యాత్ అని ఉండాలి. మార్చుకోండి. రణాలోకౌత్సుక్యాత్. ఇది మరొక్కసారి చెప్పండి. రణ ప్లస్ ఆలోక ప్లస్ ఔత్సుక్యాత్. ఓకే. తర్వాత మిలతి. తర్వాత సురసంఘే. బ్రాకెట్ లో సుర ప్లస్ సంఘే. తర్వాత ధృతం. తర్వాత అముం. తర్వాత నిరుంధ్యాహ. నిరుంధ్యాహ. సంధ్యాతః. సంధ్యాతః. ప్రథమం. తర్వాత ఇతి. భాత్రా. తర్వాత జగదిశే. ఎవరినైనా ర్యాండమ్ గా పిలుద్దామా? ఇక్కడ కొన్ని పేర్లు కనిపిస్తున్నాయి. భళ్ళమూడి లక్ష్మి గారు అనే పేరు కనిపిస్తోంది. మీరు చదువుతారండి? చెప్పండి. ఓకే. గదా గదాపాణౌ దైత్యే త్వమపి
గృహీతోన్నత గదః. గదాపాణౌ దైత్యే త్వమపి హి గృహీతోన్నత గదః. రెండుసార్లు చదువుతా. ఓకే. గదాపాణౌ దైత్యే త్వమపి హి గృహీతోన్నత గదః. నియుద్ధేన క్రీడన్ ఘట ఘట రవోద్భుష్ట వియత. నియుద్ధేవ క్రీడన్ ఘట ఘట రవోద్గుష్ట వియత. నియుద్ధేన అనుందా? నియుద్ధేన ఉమ్. నియుద్ధేన క్రీడన్ ఘట ఘట రవోద్గష్ట వియత. రవోద్ఘుష్ట రవోద్ఘుష్ట. వియత. రవోద్ఘుష్ట. ఓకే. నియుద్ధేన క్రీడన్ ఘట ఘట రవోద్గుష్ట వియత. రణాలోకౌత్సుక్యాన్ మిలతి సురసంఘే ధృతమముం. రణాలోకౌత్సుక్యాన్ మిలతి సురసంఘే ధృతమముం. సురసంఘే తర్వాత ఒక్కసారి సురసంఘే తర్వాత ధ్రు అని ఉంది కదా, అక్కడ రేఫ కంటే ఉన్న దకారం ఎక్కువ దకారాలు ఉన్నట్టు చెప్పాలి, ధృతమముం అని. అలాగే రణాలోకౌత్సుక్యాన్ మిలతి. చెప్పండి. రణాలోకౌత్సుక్యాన్ మిలతి సురసంఘే ధృతముమం. రణాలోకౌత్సుక్యాన్ మిలతి సురసంఘే ధృతమముం. బాగుంది. నిరుంధ్యా సంధ్యాత ప్రథమమితి ధాత్ర జగదిశే. నిరుంధ్యా సంధ్యాత ప్రథమమితి ధాత్ర జగదిశే. నిరుంధ్యా సంధ్యాత ప్రథమమితి ధాత్ర జగదిశే. బాగుందండి. మొత్తం శ్లోకం అంతా ఒకసారి చెప్తారా? గదాపాణౌ దైత్యే త్వమపి హి గృహీతోన్నత గదో. నియుద్ధేన క్రీడన్ ఘట ఘట రవోద్గుష్ట వియత. రణాలోకౌత్సుక్యాన్ మిలతి సురసంఘే ధృతమముం. నిరుంధ్య సంధ్యాత ప్రథమమితి ధాత్ర జగదిశే. బాగుంది. లేదులేండి. గదోన్మర్దే తస్మింస్తవ ఖలు గదాయాందితి భువో గదాఘాతాద్ భూమౌ ఝటితి పతితాయామహ భోః మృదుస్మేరాస్యస్త్వం దనుజకుల నిర్మూలనచణం మహాచక్రం స్మృత్వా కరభువి దధానో రురుచిషే. పదచ్ఛేదం రాసుకుందామండి. గదోన్మర్దే గదోన్మర్దే ఒకటే పదం, బ్రాకెట్లో కాల్స్తే గదా ప్లస్ ఉన్మర్దే అని రాసుకోండి. తస్మిన్ తర్వాత పదం, తర్వాత తవ, తర్వాత ఖలు, తర్వాత గదాయా, తర్వాత దితి భువః,
దితి భువః బ్రాకెట్ లో దితి ప్లస్ భువః అని రాసుకో. తర్వాత గదాఘాతాత్ బ్రాకెట్ లో గదా ప్లస్ ఆఘాతాత్ భూమౌ ఝటితి పతితాయాం అహహ ఆహాహ భోః తర్వాత మృదుస్మేరాస్యః బ్రాకెట్ లో మృదు ప్లస్ స్మేర ప్లస్ ఆస్యః త్వం ధనుజకుల నిర్మూలన చణం ఒకటే పదంగా రాయాలి. బ్రాకెట్ లో ధనుజ ప్లస్ కుల ప్లస్ నిర్మూలన ప్లస్ చణం. మహాచక్రం బ్రాకెట్ లో మహా ప్లస్ చక్రం. తర్వాత స్మృత్వా తర్వాత కరభువి బ్రాకెట్ లో కర ప్లస్ భువి. తర్వాత దధానః రురుచిషే
ఆఖరిది ఒకసారి చెప్పండి. ఏంటండి? ఆఖరి దద్ధానహ తర్వాత దశానహ తర్వాత రురుచిషే అక్కడ ఉన్న పదమే రాసేయండి. రైట్. రురుచిషే. థ్యాంక్ యూ. శకుంతలక్క చెప్తాను. మంగవర్యుల ధ్వని వినాలి, మేమందరం వినదు. అయ్యో శకుంతలక్క చెప్పేస్తారు. శకుంతలక్క ఓకే. చదవను. గదోన్మర్దే తస్మిన్ స్తవ ఖలు గదాయాందితి భువః. గదోన్మర్దే సంతస్మిన్ స్తవ ఖలు గదాయాం దితి భువః. గదోన్మర్దే తస్మిన్ స్తవ ఖలు గదాయాం దితి భువః. తస్మిన్ స్తవ అన్నప్పుడు పెదాలు మూస్తున్నారండి? తస్మిన్ స్తవ మిన్ ముయ్యటం లేదు. తస్మిన్ ముయ్యాలి స్తవ ముయ్యాలి ముయ్యాలి ముయ్యాలి, అక్కడ ముయ్యాలి. ఎం అనే వస్తుంది అక్కడ. ఓకే, అంటే అక్కడ ఈ సా సందర్భంలో వచ్చి వస్తుంది. ఓకే. మామూలుగా తస్మిన్ అయితే తస్మిన్ అనే పదమే, కానీ తవాతో కలిసి సకారం వచ్చి అక్కడ అనుస్వార కూడా వచ్చేస్తుంది అనమాట. అక్కడ పెదాలు ముయ్యాలి. ఓకే. గదోన్మర్దే తస్మిన్ స్తవ ఖలు గదాయాన్ దితి భువః. గదోన్మర్దే తస్మిన్ స్తవ ఖలు గదాయాన్ దితి భువః. గదాఘాతాద్ భూమౌ ఝటితి పతితాయామహః భోః. గదాఘాతాద్ భూమౌ ఝటితి పతితాయామహః భోః. గదాఘాతాద్ భూమౌ ఝటితి పతితాయామహః భోః. మృదుస్మేరాస్యస్త్వందనుజకుల నిర్మూలన చణం. మృదుస్మేరన్ మృదుస్మేరాయస్వందనుజకుల మృదుస్మేరాస్యస్త్వం మృదుస్మేరాస్యస్వందనుజకుల నిర్మూలన చణన్. మృదుస్మేరన్ మృదుస్మేరాయస్వందనుజకుల ఒక్కసారి చూడాలి, ఒక్కసారి చూడాలి. మృదుస్మేరాస్యస్త్వం మృదుస్మేరాస్యస్వం మృదుస్మేరాస్యస్వం మృదుస్మేరాస్యస్వందనుజకుల నిర్మూలన చణం. మృదుస్మేరా మహాచక్రం స్మృత్వా కరభువి దధానోరుచిషే. మహాచక్రం స్మృత్వా కరభువి దధానో రురుచిషే. మహాచక్రం స్మృత్వా కరభువి దధానో రురుచిషే. తతః శూలంకాల ప్రతిమ ఋషి దైత్యే విసృజతి త్వజిచ్ఛిందత్యేన కరకలిత చక్ర ప్రహరణాత్. సమారుష్టో ముష్ట్యాస ఖలు విదుదం స్త్వాం సమతనోద్గలన్మాయే మాయాస్త్వయి కిల జగన్మోహన హరి. పదచ్ఛేదం రాసుకుందామండి. తతః శూలం కాల ప్రతిమ ఋషి
కాల ప్లస్ ప్రతిమ ప్లస్ ఋషి. ఇక్కడ ఋషి అంటున్నప్పుడు మీరు గమనిస్తే నేను రేఫని పలికాను, ఋషి అంటున్నాను. ఈ ఋషికి సంబంధం ఏం లేదు. ఋషి అంటే ఎసేజ్ ఎమాంగ్ అనే అర్థంలో, ఆయన వేరు. దానికి చాలా మృదువైనటువంటి వట్రసుడితో ఉన్న అచ్చు అక్షరంతో రాయబడే ఋషి, ఆ రకంగా రాస్తాం. ఇది ఋషి. ఇది ఋషి అంటే గలిగిన, కోపావేశంతో ఆకులమైనటువంటి అనే అర్థంలో ఋషి. ఇక్కడ విడిగా కాదు, అది సమాసాంతర్గతమైనటువంటి పదంగా అక్కడ తీసుకోవాలన్నమాట. అంటే ఉచ్చారణ విషయంలో మీకు భేదం తెలియడం కోసం చెప్తున్నాను ఇదంతా. కాలప్రతిమ ఋషి అంటే ఇదేదో వశిష్ఠ ఋషి అలాగే విశ్వామిత్ర ఋషి లాగా ఇది ఇంకో ఋషి కాదు. అలా కాకుండా ఇక్కడ అసలు ఆ ఋషికి ఈ ఋషికి సంబంధమే లేదు అనే విషయం మీకు బాగా స్పష్టంగా తెలియాలి అని నేను అనుకుంటున్నాను. సరే. దైత్యే తర్వాత విసృజతి, విసృజతి, త్వయి, ఇదేనా వింటున్నావు? మరేమిటి? చేస్తుంది. మరి అది వేరే కాల్లో ఉంది. చేస్తుందిలే. అక్షరం ఏదో వస్తుంది, నొక్కితే తెలిసిపోతుంది. ఇక్కడ మొదటి సెంటెన్స్ లోని శూలం కాకుండా నకారం వస్తుంది కదా, శూలం అనే కక్కగా పంచమాక్షరం నా వస్తుంది కదా అక్కడ. మరి ఫస్ట్ సెంటెన్స్ పవర్గ పంచమాక్షరమే శూలం. మరి నెక్స్ట్ వర్డ్ కా వచ్చింది కదా, కాల ప్రతి. కలిపి చదువుతున్నప్పుడు వస్తుంది. కలిపి చదువుతున్నప్పుడు కవర్గ పంచమాక్షరం. మామూలుగా అయితే పదచ్ఛేదంలో అడుగుతున్నారేమో అని చెప్పాను. చదివినప్పుడు శ్లోకం చదువుతున్నప్పుడు కవర్గ పంచమాక్షరం వచ్చేస్తుంది. శూలంకాల. ఎక్కడున్నాం? త్వయి, గబగబా రాసుకోవాలి. తర్వాత చిందతి, తర్వాత ఏనత్, ఇక్కడ మాకు ఏ తత్తని ఉందండి, చిందత్ ఏ ఏతత్తే. అది నాకు నేను చూసుకుంటున్నాను, ఆర్ష ప్రయోగంగా ఉందా ఏమిటా అని. ఏనత్. ఒక్కసారి ఉండ అన్నయ్య, మీ సంస్కృత పుస్తకంలో వేరే దాంట్లో చూస్తారా ఒకసారి? చిందంతి ఏనత్ అనే ఉంది. చిందంతి అని, చిందతి అని ఉందా? చిందతి ఏనత్ అని ఉంది నా టెక్స్ట్ బుక్ లో, హిందీ టెక్స్ట్. కరెక్ట్. ఏనత్ అనే ఉందండి ఇక్కడ. ఇలా ఉంది, చిందతి ఏనత్ అనే ఉంది పదవిచ్ఛేదనలో. ఏనత్, అదే మీరు అదే చూస్తున్నారు కదా. ఏనత్ అనే ఉంది చేత, అలాగే ఉంచుదామండి. ఏనత్ అనే ఉంచుదాం, శాస్త్రీయమైన. మార్చేసుకుంటాం. చిందత్ ఏనత్ అలాగే మార్చింది. చిందతి అంటే చిందతి అని రాసుకుని తర్వాత ఏనత్ అని రాసుకుని.
తర్వాత కరకలిత చక్ర ప్రహరణాత్. బ్రాకెట్ లో కర ప్లస్ కలిత ప్లస్ చక్ర ప్లస్ ప్రహరణాత్. గురుగారు ఇంతకు ముందు పదము ఛా కదా, రెండవ ఛా. అవునండి, చిందతి కదా. ఇంద- తర్వాత సమారుష్ట. సమారుష్ట. ముష్ట్యా. ముష్ట్యా. సహ. ఖలు. వితుదన్. వితుదన్. త్వాం. సమతనోత్. బ్రాకెట్ లో సమ్ ప్లస్ అతనోత్. తర్వాత గలన్మాయే. మాయాహ. త్వయి. తర్వాత కిల. ఫాలోడ్ బై జగన్మోహనకరీ. బ్రాకెట్ లో జగత్ ప్లస్ మోహన ప్లస్ కరీ. అక్కడికి అది పూర్తయింది. తర్వాత శ్లోకం చూద్దాం. భవచ్చక్రజ్యోతి. భవచ్చక్రజ్యోతిష్కణలవనిపాతేన విధుతే తతో మాయాచక్రే వితత ఘనరోషాంధమనసం గరిష్ఠాభిర్ముష్టి ప్రహృతిభిరభిధ్వంతమసురం స్వపాదాంగుష్ఠేన శ్రవణ పదమూలే
నిరవధి. ఆహా, ఈ శ్లోకం చెప్పించాలేమో కదా అన్నట్లు అవును. మంగకం మంగవర్యుల వారు తమ మంగకం గాత్రం చేత మమ్మల్ని అందరినీ ఆనందింపజేదురుగాక. నేను చెప్పనా గురుగారు? మీరు అదే చెప్పాం అనౌన్స్మెంట్. తతశూలంకాల ప్రతిమ ఋషి దైత్యే విసృజతి. తతః శూలం కాల ప్రతిమరుషి దైత్యే విసృజతి. తతః కాల శూలం ప్రతిమ, కాల ప్రతిమ. తతః శూలం కాల ప్రతిమరుషి దైత్యే కాల విసృజతి. ప్రతిమ, కాల ప్రతిమరుషి ప్రతిమ. ఆహా, అచ్చా, అక్కడ అలా ప్రతిమ పకారాలు ఋషి. చాలా ఉన్నట్టు చెప్పాలి. ఓకే పకారములు ఓకే. ఎన్నో పకారములు ఉన్నట్టు చెప్పాలి. తతః శూలం కాల ప్రతిమ మరుషి దైత్యే విసృజతి. తతః ఒక్కసారి శూలం కాల ప్రతిమ ఋషి దైత్యే విసృజతి. వయిచ్ఛిందత్యేన కరకలిత చక్ర ప్రహరణాత్. త్వయిచ్ఛిందత్ ఏనత్ కరకలిత చక్ర ప్రహరణాత్. త్వయిచ్ఛిందత్ ఏనత్ కరకలిత చక్ర ప్రహరణాత్. సమారుష్టో ముష్ట్యా సఖలు వితుదం స్వాం సమతనోత్. సమారుష్టో ముష్ట్యా స ఖలు వితుదం స్వాం సమతనోత్. దం సమారుష్టో స్వాం దంస్వాం. వితుదం స్వాం. పెదాలు ముయ్యాలి రెండు చోట్ల. ముయ్యద్దండి. రెండు చోట్ల పెదాలు ముయ్యాలి. ఓకే. సమారుష్టో ముష్ట్యా స ఖలు వితుదం స్వాం సమతనోత్. సమారుష్టో ముష్ట్యా స ఖలు వితుదం స్వాం సమతనోత్. గలన్మాయే మాయాస్త్వయి కిల జగన్మోహనకరీ. గలన్మాయే మాయాస్త్వయి కిల జగన్మోహనకరీః. గలన్మాయే మాయాస్త్వయి కిల జగన్మోహనకరీః. బాగుంది. అంతా చెప్పిన. తతః శూలం కాల ప్రతిమరుషి దైత్యే విసృజతి. మళ్ళీ పకారాలు చెప్పలేదు, పకారాలు చెప్పలేదు. తతః శూలం కాల ప్రతిమరుషి దైత్యే విసృజతి. త్వయిచ్ఛిందత్ ఏనత్ కరకలిత చక్ర ప్రహరణాత్. సమారుష్టో ముష్ట్యా స ఖలు వితుదం స్వాం సమతనోత్. గలన్మాయే మాయాస్త్వయి కిల జగన్మోహనకరీ. కరీః. అంతే. ఇక్కడ ఒక డౌట్ అండి. ఇప్పుడు మీరు ఫస్ట్ సెంటెన్స్ లోని ఋషి అని చెప్పి పలకమన్నారు కదా ఇందాక, మీరు ఋషి అని అర్థం చెప్పారు కదా, మరి కాల ప్రతిమ ఋషి అని చదవాలా లేకపోతే ఋషి అని మామూలుగా చదివించుకోవచ్చునండి? లేదు లేదు, ఇప్పుడు మీరు చదివినట్టే చదవాలి, ఎందుకంటే రేఫతో ఉన్నది కదా. అవును. అంటే ముని, ప్రతిమ ముని అనే ఋషి అర్థం, ముని అనే అర్థంలో ఉన్నటువంటిది అది ఎలా రాస్తాం? అరు అంటాం కదా మనం. అరు రాస్తాం. అరు అనకూడదు మామూలుగా, అది రు అనాలి. అది ఋషి. ఆ ఋషి వేరు, ఋషి వేరు, ఆ భేదం గమనించాలి. ఇది ఇక్కడ కాల ప్రతిమ ఋషి. ప్రతిమ ఋషి చదివినప్పుడు ఎలా చదవాలి? అది అదే చదివినప్పుడే అలాగే చదవాలి, కాల ప్రతిమ ఋషి అని చదవాలి. ఎందుకంటే మాంక్ అనే అర్థంలో ఉన్నటువంటి నౌన్ ఇక్కడ మనం వాడట్లేదు. గురుగారు ఒక ప్రశ్న ఇక్కడ. గలన్ మాయే దగ్గర గలత్ మాయ అని చదవాలా, గలన్ మాయే అనే ఒకటే పదం అది? గలన్ అంటే గలత్ ప్లస్ మాయే అని కూడా రాసుకోవచ్చు అన్నయ్య. అంటే
అంటే అక్కడ మాయ పలు మాయలు అని ఉంది అర్థంలో, అందుకని డ- సందేహం అంటే ఆ పలుమాయలు అక్కడ మాయాహ, అవి పలుమాయలు. ఓ, జగన్మోహనకరీహి మాయాహ త్వయిఖిల అని ఓకే ఓకే అక్కడ అది అవి పలుమాయలు. ఇక్కడ మాత్రం గలన్మాయే అంటే విడిచిపోతున్నటువంటి మాయ కలిగిన వాడు. అది సప్తమి విభక్తి ఏకవచనంలో ఉంది. ఓకే ఏ మాయా త్వయికిద జగన్మోహనకరీ. పదచ్ఛేదం రాసుకుందామండి. భవచక్రజ్యోతిష్కణలవ నిపాతేన. ఒకటే పదం అండి, పెద్ద పదం. భవచక్రజ్యోతిష్కణలవ నిపాతేన. బ్రాకెట్ లో భవత్ ప్లస్ చక్ర ప్లస్ జ్యోతిష్, జ్యోతిష్ అని రాసుకోండి. తర్వాత ప్లస్ కణ ప్లస్ లవ ప్లస్ నిపాతేన, తెలియడం కోసమే. ఇక్కడెక్కడ మనం ఆపం. భవచక్ర జ్యోతిష్కణ లవ నిపాతేన. విధుతే విధుతే అనే పదం. తర్వాత తతః, తర్వాత మాయాచక్రే, బ్రాకెట్ లో మాయా ప్లస్ చక్రే. తర్వాత వితత ఘనరోషాంధ మనసం. బ్రాకెట్ లో వితత ప్లస్ ఘన ప్లస్ రోష ప్లస్ అంధ ప్లస్ మనసం. తర్వాత గరిష్టాభి, గరిష్టాభి. తర్వాత ముష్టి ప్రహృతిభి, ముష్టి ప్రహృతిభి. అభిఘ్నంతం, అభిఘ్నంతం. తర్వాత అసురం, తర్వాత స్వపాదాంగుష్ఠేన.
బ్రాకెట్ లో స్వ ప్లస్ పాద ప్లస్ అంగుష్ఠేన. శ్రవణ పదమూలే. బ్రాకెట్ లో శ్రవణ ప్లస్ పద ప్లస్ మూలే. తర్వాత నిరవధీహి. నిరవధీహి. మహాకాయ సూయంతవ చరణపాత ప్రమథితో గలద్రక్తో వక్త్రాదపతదర్శిభి శ్లాఘితహతిః తదా త్వాముద్దామ ప్రమద విద్యోతి హృదయా మునీంద్రాః సాంద్రాభిస్తుతిభిరనువన్నధ్వరతను. మహాకాయ సూయం పదచ్ఛేదం రాసుకోండి. మహాకాయ. ఓహో, ఆ శ్లోకం చెప్పించాలి కదా అన్నట్లు. ఓకే, ఇక్కడ పీసపాటి దీపిక వర్యులు అనే పేరు కనిపిస్తోంది, కొత్త పేరు. వారు ఉన్నారండి? గురువు గారు ఉన్నారండి. మీరు చెప్పే అవకాశం ఉందా మీకు? చెప్తానండి. చెప్పండి. మీరు ముందర చెప్తారండి. భవచ్చక్రజ్యోతిష్కనలవనిపాతేన విధుతే. భవచ్చక్రజ్యోతి ష్కణలవన సారీ భవచ్చక్రజ్యోతి నెమ్మదిగా కణలవన చెప్పండి. భవచ్చక్రజ్యోతిష్కణ లవనిపాతేన విధుతే. భవశ్చక్రజ్యోతిష్కణలవనిపాతేన విదుతే. భవశ్చక్రజ్యోతిష్కణలవనిపాతేన విదుతే. విదుతే కాకుండా విధుతే. విధుతే. తతో మాయా చక్రే వితత ఘన రోషాంధమనసం. తతో మాయా చక్రే వితత ఘన రోషాంధ మనసం. తతో మాయా చక్రే వితత ఘన రోషాంధ మనసం. గరిష్ఠాభిర్ముష్టి ప్రహృతిభిర గరిష్ఠాభిర్ముష్టి ప్రహృతిభిరభిఘ్నంతమసురం. ఇది కొంచెం ఎక్కువ మహాప్రాణాక్షరాలతో ఉంది, కొంచెం నెమ్మదిగా చెప్పండి. గరిష్ఠాభిర్ముష్టి ప్రహృతిభిరభిఘ్నంతమసురం. గరిష్ఠాభిముష్టి ప్రహృతిభిరభిఘ్నంత అసురం. ఘ్నంతమసురం. అభిఘ్నంతమసురం. మళ్ళీ గరిష్ఠాభిముష్టి గరిష్ఠ గరిష్ఠ గరిష్ఠాభిర్ముష్టి రావాలి, ఒత్తు రావాలి. గరిష్ఠాభిర్ముష్టి ప్రహృతి. గరిష్ఠాభిర్ముష్టి ప్రహృతిభిః అభిఘ్నంతమసురం. మళ్ళీ ఇంకొకసారి చెప్పండి. గరిష్ఠాభిర్ముష్టి ప్రహృతిభిర్భిఘ్నం. మధ్యలో విసర్గ చెప్పకండి, మధ్యలో అలా విసర్గ చెప్ప.
గరిష్టాభిర్ముష్టి ప్రహృతిభిరభిఘ్నంతమసురం స్వపాదాంగుష్ఠేన శ్రవణపదమూలే నిరవధీః. స్వపాదాంగుష్టేన శ్రవణపదమూలే నిరవధీః అంగుష్ఠ ఒత్తు ఒత్తు రావాలి. స్వపాదాంగుష్టేన రాలేదు శ్రవణపదము రాలేదు. అంగుష్టం అంగుష్ఠేన స్వపాదాంగుష్టేన శ్రవణపదమూలే నిరవధీః చెప్పలేదు. అంగుష్టే స్వపాదాంగుష్టేన రాలేదు. మళ్ళీ ఒత్తు ఒకసారి రాలేదు. చెప్పరా? స్వపాదాంగుష్ఠేన శ్రవణ పదమూలే నిరవధీః. స్వపాదాంగుష్టేన శ్రవణపదమూలే నిరవధీః ఎందుకో అంగుష్ఠం అనే పదం మాత్రం ఒత్తుతో చదవాలని మీకు అనిపించట్లేదు, ఎందుకో తెలియదు. మిగతా అన్ని బాగానే చెప్తున్నారు. నాకు ఇక్కడ కరాగ్రేణ స్వేన ఉందండి. అంగుష్టేన స్వపాద అంగుష్ఠేన అలా కదా చెప్పుకున్నాం బ్రాకెట్ లో. అవునండి. స్వపాదంగుష్టేన శ్రవణపదము అక్కడ మీరు అంగుష్టేన అంటున్నారు, అంగుష్ఠేన అనాలి. అంగుష్టేన ఇప్పుడు వచ్చింది. ఓకే చాలు. అంగుష్టేన శ్రవణపదమూలే నిరవధీః చాలు. ఇంక చివరి శ్లోకం చెప్పుకుందాం ఇప్పుడు. పదచ్ఛేదం రాసుకోండి. మహాకాయః అందరూ రాసుకోండి. మహా ప్లస్ కాయః. సహ అయం తవ చరణపాత ప్రమథితః గలద్రక్తః వక్త్రాత్ అపతత్ ఋషిభిః. ఇక్కడ చూడండి, ఇక్కడ ఋషిభిః అంటున్నాం, అంతేగాని ఋషి అని అంటలే. ఋషిభిః. శ్లాఘితహతిః. శ్లాఘితహతిః. బ్రాకెట్ లో శ్లాఘిత ప్లస్ హతి. తర్వాత తదా త్వాం ఉద్దామ ప్రమద విద్యోతి హృదయా. ఒకటే పదం. ఉద్దామ ప్రమద విద్యోతి హృదయా. గురుగారు ఇది ప్రమద భర లేదా అండి అక్కడ?
ఉద్దామ ప్రమద భరవి ఆహా, ఇక్కడ లేదు. బాగానే మంచిగా చెప్పారు. భర కూడా ఉంటేనే ఛందస్సు సరిపోతుంది. బాగుంది. ఉద్దామ ప్రమద భర విద్యోతి హృదయ అని రాసుకోండి. అన్నయ్య ఆ బుక్ లో ఎందుకో మిస్ అయింది అది. ఒక్క పుస్తకంలో ఉంది, ఒక పుస్తకంలో లేదు. ఓకే. మన కల్లూరి ప్రాచీనమైన శాస్త్రీయమైన ప్రతిలో అది కనిపించలేదు, ఎందుకో పొరపాటున మిస్ అయింది. కల్లూరి వారి దాంట్లో ఉంది, సంస్కృతం దాంట్లో లేదు. సంస్కృతం దాంట్లో లేదు. ఉద్దామ ప్రమద భర విద్యోతి హృదయ. ఉత్ ప్లస్ దామ ప్లస్ ప్రమద ప్లస్ భర ప్లస్ విద్యోతి ప్లస్ హృదయ. తర్వాత మునీంద్రాహ. మునీంద్రాహ సాంద్రాభిః. సాంద్రాభిః స్తుతిభిః. స్తుతిభిః అనువన్. అనువన్ అధ్వరతనుం. అధ్వరతనుం. అక్కడికి అలా ఆపుదామండి. హరి ఓం తత్సత్. నేటికి ఈ అధ్యయన సత్రం పూర్తయింది. అందరికీ నమస్కారం. ఈ శ్లోకం చెప్పాలి కదా అన్నట్లు రస్య వర్గీయులతో పూర్తి చేద్దాం. అలాగే అన్నయ్య గారు, మీరు చెప్తారా? నేను రిపీట్ చేస్తాను. ఒక్క నిమిషం. ఎక్కడ మహాకాయస్సూయం తవ చరణపాత ప్రమథితః. మహాకాయస్సోయం తవ చరణపాత ప్రమథితః. మహాకాయస్సోయం తవ చరణపాత ప్రమథితః. గలద్రక్తో వక్త్రాదపదదృశిభిः శ్లాఘితహతిః. గలద్రక్తో వక్త్రాద్ అపతదృశిభిः శ్లాఘితహతిః. గలద్రక్తో వక్త్రాద్ అపతదృశిభిः శ్లాఘితహతిః. తదా త్వాముద్దామ ప్రమదభర విద్యోతి హృదయా. తదా త్వాం ఉద్దామ ప్రమదభర విద్యోతి హృదయా. తదా త్వాం ఉద్దామ ప్రమదభర విద్యోతి హృదయా. మునీంద్రాः సాంద్రాభిస్తుతిభిరనువన్నధ్వరతనుం. మునీంద్రా సాంద్రాభిస్తుతిభిరనువన్ అధ్వరతనుం. అనువన్న అధ్వరతనం అని కలిపి చెప్పాలి. అనువన్నధ్వరతనుం. మునీంద్రా సాంద్రాభిస్తుతిభిరనువన్నధ్వరతనుం. మొత్తం శ్లోకం ఒకసారి. మహాకాయస్సోయం తవ చరణపాత. మహాకాయస్సోయం తవ చరణపాత ప్రమథితో.
గలద్రక్తో వక్త్రాద్ ప్రమథితో తర్వాత ప్రమథితో తర్వాత గ్యాప్ ఇచ్చుకునే మాటలైతే విసర్గ చెప్పాలి. గ్యాప్ లేకుండా ఉంటే వెంటనే గలద్రక్తో. మహాకాయ సోయం తవ చరణపాత సోయం దగ్గర పెదాలు ప్రమథితః మూసే సోయం దగ్గర పెదాలు కదిపారా? కలిపాను. అలా కదుపుతారు. మహాకాయ సోయం తవ చరణపాత ప్రమథితః గలద్రక్తో వక్త్రాద్ అపతదృశిభిశ్లాఘితహతిః. ఇక్కడ వక్త్రాత్ అపతత్ అన్నప్పుడు కూడా ఆ రెండు పదాలని విడిగా చెప్తున్నట్టు అనిపిస్తోంది నాకు ఎందుకో. వక్త్రాదపత అని చెప్పాలి. వక్త్రాదపత. దపత గలద్రక్తో వక్త్రాదపతర్షిభిశ్లాఘితహతిః. అదొకేనా? గురుగారు ఒక అంటే ప్రశ్న సగం ఓకే. ఇక్కడ వక్త్రాదపత దృ దపత దృ. గలద్రక్తో వక్త్రాదపతదృశిభిశ్లాఘితహతిః. పర్ఫెక్ట్. నెక్స్ట్ లైన్. ఓకే, నెక్స్ట్ లైన్. ఓకే. గురుగారు చరణ పాతాన మొదటి తాన రెండవ తాన చరణపాత. చరణపాత అల్ప ప్రాణం మొదటి అన్నయ్య. తాన అంటే సంస్కృతంలో తెలుగు పుస్తకంలో రెండిట్లో మొదటి తానే ఉంది అందుకని. అదే మొదటి తాయే అల్ప ప్రాణమే. ఆ, కానీ రస్యం రెండు సార్లు తావాలి. చరణపాత ప్రమథితలో ఓ థా లేదా అక్కడ? మాకు లేదు. యాక్చువల్లీ బుక్ లో తవ కరసరోజా అని ఉంది. మా బుక్ మహాకాయ సోయం తవ కరసరోజ ప్రమథితః అని ఉంది. ఓహో. కరం అంటే చేతులు కదా, ఇక్కడ చేతులనే అర్థంతో ఉన్నది కదా, మరి చరణం అని చెప్పాలా కర అని చెప్పాలా? నాకు కూడా ఇక్కడ అర్థం కర చేతులు అన్నట్టుగా చెప్తున్నారు. అవునా? చరణమే చరణపాతం. సో పాతాన పాతాన నాకు అది అక్కడ పాత 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 లేదు లేదు. మొదటి థా కాదు, థానే. నేను థా రాసుకున్నాను. ఫస్ట్ సెంటెన్స్ లో తవ కర సరోజ ప్రమథితో అని ఉంది. విత్ ద ఫిస్ట్ ఆఫ్ యువర్ హ్యాండ్. అదే హ్యాండ్స్ అనే కదా. అనాస్పిరేటెడ్ ఇస్ కాల్డ్ యాస్ అల్ప ప్రాణం. అల్ప ప్రాణం. పాత పదం 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 కర సరోజ చరణ సరోజ అని చెప్తాను. అక్కడ డౌట్ అది. సరోజ లేదు. కర సరోజ చరణ సరోజ అని చెప్తాను. అవునా? వద్దు, అవేమొద్దు. కాలుతోనే తన్నాడు అక్కడ ఫిక్స్ అయిపోండి. మరి చెయ్యని తాకండి నరసింహస్వామి లాగా. అర్థంలో కాలు చేతితో కొట్టినట్టుగా ఉన్నది ఇక్కడ మీనింగ్ లో, అందుకు అడుగుతున్నాను. గురువు గారు కాలు అన్నారు, మనం చరణం ఫిక్స్ అయిపోతాం. చరణపాత ప్రమథిత. ఎందుకంటే ప్రాచీనమైన పాఠం అలా ఉంది కాబట్టి అలా చదువుకుందాం. నెక్స్ట్ లైన్ చెప్పనా? తదా త్వాముద్దామ ప్రమద భర విద్యోతి హృదయ మునీంద్ర సాంద్రాభిస్తుతిభిరనువన్ధ్వ మునీంద్ర సాంద్రాభిస్తుతిభిరనువంధవ రతనుం. అనువన్నధ్వరతనుం. అనువన్ అధ్వ మునీంద్ర సాంద్రాభిస్తుతిభిరనువంధవరత్ అనూంద్ర సాంద్రాభిస్తుతిభిరనువన్న. సాంద్రాభి దగ్గర ఒత్తు లేదు, సాంద్రాభి దగ్గర ఒత్తు. సాంధ్రా కాదు, సాంద్ర. మునీంద్ర అనువనధ్వ. అది ఒక్క నిమిషం. అది ఎక్కువ శ్రద్ధ పెట్టినా కూడా తప్పులు వచ్చేస్తుంటాయి. అనువన్నధ్వరతను. అంతే. అక్కడే సరిగ్గా చూసుకుంటే సరిపోతుంది. మునీంద్ర సాంద్రాభిస్తుతిభిరనువన్నధ్వరతను. అదే చాలా చక్కగా. మునీంద్ర సాంద్రాభిస్తుతిభిరనువన్నధ్వరతను. చాలా బాగుంది, చక్కగా. హరి ఓం తత్సత్.
ఆదివారం నాడు భాగవత పఠనం చేస్తే చాలా మంచిదని భాగవతంలోనే ఎక్కడో చెప్పేది ఉన్నారు. ఆ పద్యం ఏమిటి అనేది ఏ లక్ష్మి వర్యులను అడిగితే చెప్పేస్తారు. నేను ఆఫ్ చేసి అంచేత ఆ భాగవత సారరూపకమైనటువంటి ధ్రువోపాఖ్యానం ఆదివారం చదవమని ఉంది ఫలశ్రుతిలో. మరి ఇది లేదు. పద్మ సంభవ వారము అని నాకు వచ్చిన పోర్షన్ లో ఎప్పుడో నేను చదివిన గుర్తుంది. అది ఆదివారం కరెక్ట్ అయితే వెతికి తీస్తాం. ఆగండి. అయితే అంటే భాగవతం అన్నారా ఫలశ్రుతిలో అన్నారా? భాగవతంలో ఎన్నో నాకు గుర్తులేదు. ధ్రువోపాఖ్యానం ఫలశ్రుతి పద్మ సంభవ వారము అంటారు. పద్మ సంభవ వారం అంటే ఆదివారమైనా ఇంతకి ఏదో పద్మమిత్ర వారం ఏదో సంథింగ్ ఏదో ఉంటుంది. ధ్రువోపాఖ్యానం ఏదో అలాగా అదొకటి. అలాగే ఇందాక చెయ్యి కాకుండా కాలు అనడానికి వదిన వరాహమూర్తి కాలు చెయ్య భేదం ఉండదు కదా నృసింహమూర్తి లాగా. అది చరణమే ఉచితము అక్కడ. అని చెప్పి ఇస్తున్నారు. అందుకు నాకు డౌట్ వచ్చి చూస్తున్నాను. లేదు, మా పుస్తకాలు అన్నిట్లో చరణం అనే ఉంది. జస్టిఫికేషన్ నేను ఇలా చేసేసాను. సరే మీరు చెప్పింది పద్మబంధు వారం, అది పద్మబంధు వారం. అర్థమైంది. అంటే ఇది ప్రాచీన ప్రతిలో ఇలా ఉంది అని ఇలా తీసుకుంటున్నాం అండి. అది ధ్రువోపాఖ్యానం ఫలశ్రుతే అనుకుంటాను. రమణి అట్టకెక్కిపోతున్నారేంటి? అటకెక్కలేదు, మీద పుస్తకాలు ఉన్నాయి. అది ఎక్కిపోకండి, నేను వచ్చి దింపాలి ఇప్పుడు మిమ్మల్ని. కరచరణాలు అని అన్నారని చెప్పి ఏవో ప్రాక్టికల్ గా చూపిస్తున్నారు. ధ్రువోపాఖ్యానం ఫలశ్రుతి చేస్తున్నట్టున్నారు. అదే ద్వాదశి నాడు ఆదివారం, ద్వాదశి నాడు శనివాలి శనివారి అది పద్యం ఎక్కడండి? ఆ పద్యం అది ఫలశ్రుతి, అది ధ్రువోపాఖ్యానం ఫలశ్రుతిలోనే ఉంటుంది. ధ్రువోపాఖ్యానం అది ధ్రువోపాఖ్యానంలోనే ద్వాదశి నాడు సాయంత్రం. అంటే నాకు ఇచ్చిన పోర్షన్ ఒకనొకప్పుడు ధ్రువోపాఖ్యానం ఇచ్చారు కదా నాకు. అప్పుడు ఇందులో చివరిలో అది చదివిన గుర్తు కనిపిస్తోంది. సరే, అందరికీ నమస్కారం. చెప్పండి అయితే, అది త్వరగా చెప్పిస్తున్నారు రమణి వర్యులు. లేదు వెతుకుతున్నాం. అనుగ్రహించి అంతర్ధానం ధ్రువుడు తర్వాత వీడు వేణుడు వచ్చేసాడు. లేదు మీకు టైం అయిపోతుంది, నేను పెడతాను తర్వాత గ్రూప్ లో. సరే, నమస్కారాలు. నమస్కారం. హరి ఓం.